ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార సదస్సు జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1995. సెకండ్ క్వశ్చన్, ఒక దేశంలో ఆహార భద్రత ఉండే సందర్భం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే ఆప్షన్ ఏ వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు. ఆప్షన్ బి వ్యక్తులందరూ వారికి సరిపడేటంత ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం. ఆప్షన్ సి ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు. ఇవన్నీ దేశంలో ఆహార భద్రత ఉండే సందర్భం. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ కరువు సంభవించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 1943. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యధిక సంఖ్యలో ఆహార అభద్రత కలిగిన వ్యక్తులను కలిగిన దేశం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ 3 దేశాలు కూడా అత్యధిక సంఖ్యలో ఆహార అభద్రత వ్యక్తులను కలిగిన దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ విప్లవం అనే పేరుతో ప్రత్యేక స్టాంపును విడుదల చేసిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 1968 జూలై. నెక్స్ట్, బఫర్ నిల్వలలో ఉంచేవి. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. బఫర్ నిల్వల్లో ఉంచేవి గోధుమలు మరియు బియ్యం. నెక్స్ట్ క్వశ్చన్, 1970లలో NSSO నివేదించిన దాని ప్రకారం పేదరిక స్థాయిలు అధికంగా ఉన్న కారణంగా ప్రవేశపెట్టిన 3 ముఖ్యమైన ఆహార ప్రమేయ కార్యక్రమాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే PDS, ICDS, FFW ఈ 3 కూడా ఆహార ప్రమేయ కార్యక్రమాలు. NSSO నివేదించిన దాని ప్రకారం పేదరిక స్థాయిలు అధికంగా ఉన్న కారణంగా ప్రవేశపెట్టిన 3 ముఖ్యమైన ఆహార ప్రమేయ కార్యక్రమాలు. జాతీయ ఆహార భద్రత చట్టం ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 2013. అంత్యోదయ అన్న యోజన AAY పథకం కింద ప్రస్తుతం ఒక కార్డుకి ఎన్ని కేజీల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 35 కేజీలు. 2014లో FCI భారత ఆహార సంస్థ వద్ద ఉన్న గోధుమలు బియ్యం నిల్వలు ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 65.3 మిలియన్ల టన్నులు. నెక్స్ట్, ఏ రాష్ట్రం యొక్క చౌక ధరల దుకాణాలలో 94% సహకార సంఘాలు నిర్వహిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ వివిధ ప్రాంతాలలో ధాన్యం బ్యాంకులను ఏర్పాటు చేయడానికి వివిధ NGOలకు అవకాశం కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర.